సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే హ్యాష్ ట్యాగ్ హరిహర వీరమల్లు. ట్వంటీ ఫోర్త్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ముందుగానే సంబరాలు మొదలైపోయాయి. ఈరోజు మార్నింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారిని చూసిన తరువాత అభిమానులు చాలా వరకు సంతోషంగా ఉన్నారు, దట్టు మీడియా ఆల్సో. సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ జర్నలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. ఎప్పుడో నుంచి పవన్ కళ్యాణ్ గారితో ఒక అనుబంధం ఉంది ప్రభు గారికి. సో ఒకసారి ఆ పాస్ట్ మెమరీస్తో పాటు ప్రజెంట్ మెమరీస్ కూడా షేర్ చేసుకుందాం. సో హాయ్ ప్రభు గారు. సో మాకు చాలా పండగ, బేసికల్గా ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తారని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాము. సో పొలిటికల్ ప్రెస్ మీట్ వేరు, సినిమా ప్రెస్ మీట్ వేరు. అండ్ ఆయన సినిమాలకి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం మేము చూడలేదు. అలాంటిది ఫర్ ద ఫస్ట్ టైం చాలా హై మూమెంట్ క్రియేట్ చేసింది, దట్టు మీడియా కూడా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే రియల్లీ షాక్ అందరూ కూడాను. పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అనగానే మీడియా మొత్తం అసలు అంత మీడియా ఉందా అన్న విషయం ఈ రోజున మీడియా ప్రతి ప్రెస్ మీట్కు వస్తున్నారు, నెంబర్ ఆఫ్ ఛానల్స్, నెంబర్ ఆఫ్ ఇవన్నీ వస్తున్నారు. కానీ అసలు మీడియా అనేటువంటిది యూట్యూబ్ ఛానల్స్ కానీ సోషల్ మీడియా కానీ మొత్తం కలిపితే ఇవాళ హాల్ కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి చూశాను. ఒక ప్రెస్ మీట్కి ఇంత మీడియా అటెండ్ ఇంత ఫుల్ అటెండెన్స్ అనేటువంటిది ఈ మధ్య కాలంలో ఇప్పుడు చూడలేదు. సో దట్ ఈస్ వన్ రీజన్. ఇంకోటి చాలా కాలం అయింది తను అసలు ప్రెస్ మీట్స్లో కానీ మాకు గుర్తున్నంత వరకు చిరంజీవి గారు ఫస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టి అక్కడబ్బాయి ఇక్కడబ్బాయి సినిమాకి తన తమ్ముడిని హీరోగా పరిచయం చేస్తున్నామని పరిచయం చేసిన ప్రెస్ మీట్ తప్పితే ఆ తర్వాత తన ప్రెస్ మీట్స్లో ఎప్పుడు పార్టిసిపేట్ అయిన సందర్భాలు మాకు గుర్తులేవు. మా తరం నుంచి ఆ బిగినింగ్ డేస్ నుంచి చూస్తున్నాం కాబట్టి ఇవాళ ఇన్ని రోజుల తర్వాత ఒక ప్రెస్ మీట్కి వచ్చారంటే దట్ ఈస్ ద స్పెషల్ అటెన్షన్ హీ ఈజ్ పేయింగ్ ఫర్ హరిహర వీరమల్లు. ముఖ్యంగా చిత్ర నిర్మాత ఏఎం రత్నం గారి గురించి మాత్రమే ఆయన ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టారనేటువంటిది సుస్పష్టంగా అర్థమైంది. ప్రభు సార్, సో మార్నింగ్ చాలా మంది జర్నలిస్టులు కూడా చాలా విషయాలు పంచుకుంటూ ఉన్నారా, ఇంకా పవన్ కళ్యాణ్ గారు రాలేదు ఆ ప్రెస్ మీట్లో. సో పవన్ కళ్యాణ్ గారు చాలా సినిమాల తర్వాత ఈ సినిమాలో కనిపించారంటున్నారు. అసలు ఒకసారి ఎప్పుడు ఆయన ఒక ప్రెస్ మీట్కి అటెండ్ అయ్యారు, మళ్ళీ ఏ సినిమాల తర్వాత ఆయన మళ్ళీ ఇప్పుడు అటెండ్ అయ్యారు? నాకు గుర్తున్నంత వరకు తను ఇప్పుడు ప్రెస్ మీట్స్లో కానీ మీడియా పరంగా కానీ ముందుకొచ్చి ఉత్సాహంగా చేసింది లేదు. జానీ సినిమా తర్వాత మాత్రం జానీ సినిమా నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్న టైంలో లకడీకాపూర్లో ఒక హోటల్లో ఒక కళ్యాణ మండపం లాంటి దగ్గర జానీ వివరాలు చెప్పడం కోసం ఫస్ట్ టైం తను ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం నాకు గుర్తుంది. ఆ ప్రెస్ మీట్కి నేను అటెండ్ అవ్వటం నాకు బాగా గుర్తుంది. దానిలో నేను ఇచ్చినటువంటి ఆ జానీ కవరేజ్ రిపోర్టింగ్కి ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపినటువంటి సందర్భం నాకు గుర్తుంది. చాలా బాగా ప్రజెంట్ చేశారు, థ్యాంక్ యూ అని చెప్పేసి చేసింది, అది గుర్తుంది. ఇంకా ఆ తర్వాత నాకు గుర్తులేదు. తమ్ముడికి ఏదో పెట్టారని అంటారు కానీ ఏమో అది నాకు అంతగా గుర్తులేదు. జానీయే నాకు తెలిసినంత వరకు లాస్ట్. అలాగే ఇంటర్వ్యూ కూడా ఒక సోలో ఇంటర్వ్యూ కూడాను నేనే చేశాను నాకు గుర్తున్నంత వరకు. తర్వాత మళ్ళీ అక్కడ సోలోగా ఒక ప్రింట్ మీడియాకి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చింది నాకు గుర్తులేదు. ఎందుకంటే ఆ సందర్భంగా జానీ తర్వాత వచ్చినటువంటి బర్త్డేకి సెప్టెంబర్ 2 బర్త్డేకి ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి అప్పటి బిఏ రాజు గారు అడిగితేను, బిఏ రాజు గారు పిఆర్ఓగా ఉండేవారు కదా, అయితే ప్రభుని రమ్మనండి ఇంటర్వ్యూ ఇస్తానన్నారు. అది ఒకటే నాకు గుర్తుంది, అదొకటే ఇంటర్వ్యూ నాకు తెలిసి ప్రింట్ మీడియాలో. ఇది సినిమాకి సంబంధించి ఫిలిం ప్రింట్ మీడియాలో ఒక సోలో ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి అదే లాస్ట్ అనుకుంటున్నాను నేను. తర్వాత ఏమైనా ఒకటి ఇచ్చారేమో నాకు తెలియదు. ఓకే, సో ఈవినింగ్ ప్రీ రిలీజ్ ఉంది, చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. ఫ్యాన్స్ అందరూ ఎక్కడ పాసెస్ అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. యాక్చువల్లీ కోలాహలం గురించి పాసుల కోసం జరుగుతున్న యుద్ధాలు మామూలుగా లేవులే. పిఆర్ఓలు అంతా చేతులు ఎత్తేసేసి మామూలుగా కాదండి మేమేం చేయలేమండి, అటు ప్రభుత్వ వర్గాల నుంచి ప్రెస్ వీటి బ్యూరోక్రసీ నుంచి ప్రెజర్ ఉంది, అన్ని విధాలుగా ప్రెజర్ ఉంది, ఫ్యాన్స్ వైపు నుంచి ప్రెజర్ ఉంది, చాలా టైట్గా ఉంది పొజిషన్. పాసెస్ విషయంలో మాత్రం చాలా కొట్టుకుంటున్నారు. సో ఇప్పుడు ఈవినింగ్ అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనౌన్స్ చేసేసారు ప్రభు సార్. సో సాయంత్రం ఎలాగో ఈవెంట్ ఉంది, కానీ మార్నింగ్ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు అని అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. సో దీని గురించి ఏం చెప్తారు? నా ఉద్దేశం నేను అనుకోవటం ఇంత ఇదిగా ఉండి కూడా తను మళ్ళీ మార్నింగ్ ప్రెస్ మీట్ పెడతామంటే పర్టికులర్గా నిర్మాత ఏఎన్ రత్నం గారి గురించే ఈ ప్రెస్ మీట్ ఆయన పడిన కష్టానికి ఆయన అంటే, ఎందుకంటే ఈవినింగ్ ప్రెస్ మీట్లో చాలా మంది వేరే గెస్ట్లు వస్తారు. ఇటు సినిమాటోగ్రఫీ 2 రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులు వస్తున్నారు, కర్ణాటక నుంచి ఫారెస్ట్ మినిస్టర్ వస్తున్నారు, ఇంకా మిగతా గెస్ట్లు అందరూ ఉంటారు, వాళ్ళందరూ మాట్లాడతారు. ఇది పెద్ద మ్యాటర్.
దాంట్లో పర్టికులర్గా చిత్ర నిర్మాత ఏం రత్నం గారిని గురించి ప్రత్యేకంగా ఈయన మాట్లాడేటువంటిది కానీ, హరిహర వీరమల్లు గురించి చెప్పదలుచుకున్నటువంటివి కానీ హైలైట్ కావాలి, డైవర్ట్ కాకూడదు అనుకుంటే ముందుకు ఒక ఎక్స్క్లూజివ్ ప్రెస్ మీట్ అనేటువంటిది తను అడ్రస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టినట్టుగా ఉన్నారు. దానికి తగ్గట్టుగానే ఆ అటెన్షన్ గ్రాప్ చేయగలిగారు. ఓకే ప్రభు సార్, ఆల్మోస్ట్ ఆయన స్పీచ్లో ఏఎం రత్నం గారి గురించి చాలా పాజిటివ్గా చెప్పారు. చాలా హై మూమెంట్స్ ఇచ్చే సందర్భాలు మేము చూస్తూ ఉన్నాం. సో అంటే ఆయన అంత పాజిటివ్గా ఉండడానికి ఏమైనా విషయాలు షేర్ చేస్తారా మాకు తెలియని వాళ్ళకి? అంటే ఏవేం రత్నం గారి గురించి మన అందరికీ తెలిసినట్టు విషయమే. ఇది ఒక చిన్న మేకప్ మ్యాన్గా కెరీర్ స్టార్ట్ చేసి, అదే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, ఒక చిన్న మేకప్ మ్యాన్గా, మేకప్ అసిస్టెంట్గా కెరీర్ స్టార్ట్ చేసి ఈ పార్ ఇండియా సినిమాని ఈ రోజున మనం అయితే మాట్లాడుకుంటున్నామో ఒక రీజనల్ సినిమాని జాతీయ స్థాయిలో తీసుకెళ్ళినటువంటి డబ్బింగ్ ద్వారా కానీ, స్ట్రైట్ ఫిల్మ్స్ ద్వారా కానీ ఒక రీజనల్ సినిమాకి ఒక నేషనల్ అటెన్షన్ తీసుకొచ్చినటువంటి ప్రొడ్యూసర్ ఆయన. తర్వాత డైరెక్టర్గా కూడా మంచి టేస్ట్ ఉన్నటువంటి సినిమాలు తీసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ సినిమా హరిహర వీరమల్లు స్టార్ట్ చేసిన తర్వాత ఆయన కష్టాల పరంపర అనేటువంటిది అలా కొనసాగుతూ వచ్చింది. ఎందుకంటే ఆయన పడ్డ కష్టాలు ఏంటో ఆయన కళ్ళారా చూశారు. 2 కరోనాలు రావటం, అంత భారీ స్థాయిలో సినిమా పెట్టుకున్న తర్వాత కరోనాలు రావటం, తర్వాత ఆ డిలే వల్ల డైరెక్టరు ఆయనకు వేరే కమిట్మెంట్ ఉండి క్రిష్ వెళ్ళిపోవటం, తర్వాత మళ్ళీ డైరెక్టర్ని బోర్డులో తీసుకోవటం, ఈ లోపల ఈయన రాజకీయంగా ఫుల్ బిజీ అయిపోవటం. ఈ 3 కారణాల వల్ల, 2 కరోనాలు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ బిజీ కారణంగా ఈ సినిమా అలా డిలే అయిపోవటం, అది కూడా స్పాన్ ఉన్న సినిమా కావటం, విపరీతమైన స్పాన్ ఉన్నటువంటి సినిమా కావడంతో ఆ ప్రెజర్ అనేటువంటిది ఏ నిర్మాత నిజంగా తట్టుకోలేడు. ఇంకొక నిర్మాత అయితే గుండె పగిలిపోతాడు అనమాట. అలాంటి ప్రెజర్ ఆయన అనుభవిస్తున్నాడు ఈ రోజున. నిన్న ఏదో ఒక ప్రెస్ మీట్లో కూడా ఎవరో ఒక జర్నలిస్ట్ ఒక ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పటానికి ఆయన మీరు ఎందుకు ఫెయిల్ అయ్యారు, ఈ సినిమాని చేయటం విషయంలో, ప్రమోట్ చేయటం విషయంలో మీరు ఎందుకు ఫెయిల్ అయ్యారు, ఇంత బజ్ వచ్చినా కూడా మీరు ఎందుకు ఫెయిల్ అయ్యారు అనేటువంటి ఆ ఫెయిల్ అన్న మాట ఆయనకి తట్టుకోలేకపోయాడు. ఎందుకంటే మనిషి ఒకవైపు నరకం అనుభవిస్తున్నాడు ఆర్థికంగా కానీ, ఒక ప్రెజర్స్ విషయంగా కానీ. ఆ టైంలో ఏ ప్రెస్ మీట్లో కానీ ఎవరైనా మాట్లాడితే కానీ దాన్ని ఒక ఎంకరేజింగ్గా మాట్లాడాలి తప్ప గుచ్చి ఎందుకు ఫెయిల్ అయ్యావు అది ఇదని ఇంట్రాగేట్ చేసిన స్థాయిలో అడిగితే ఎవరు తట్టుకోలేరు. కళ్ళమ్మడి నీళ్ళు వచ్చేసినాయి. ఆయన అలా కళ్ళమ్మడి నీళ్ళు పెట్టుకొని బయటికి వెళ్ళిపోవటం కనిపించింది. అంత ప్రెజర్లో ఉన్నాడు ఆయన, ఎవరు తట్టుకోలేరు. ఆయనని ఓదార్పు, ఆయన్ని కన్సోలేట్ చేయటం కోసం, ఆయన్ని కంఫర్టబుల్ చేయటం కోసం పవన్ కళ్యాణ్ గారు ఇంతగా స్పెషల్ అటెన్షన్ తీసుకుని ఒక ప్రెస్ మీట్కి రావటం జరిగింది. అందరి ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక ఫిల్మ్ ప్రెస్ మీట్లో తను పార్టిసిపేట్ చేయటం అందరికి షాకింగ్ అనిపించింది. షాకింగ్ సర్ప్రైజ్. అండ్ ఇంకొక వర్డ్ పర్టికులర్గా యూజ్ చేస్తారు సార్ పవన్ కళ్యాణ్ గారు సినిమాల విషయంలో, ఐఎమ్ వెరీ రిలటెంట్ అని అంటారు సినిమాల గురించి. ప్రతిసారి కంటిన్యూగా వింటూ ఉంటాం ఈ పదాన్ని. సో వాట్ ఈస్ ద మీనింగ్? రిలక్టెంట్ అంటే అంటే ఏంటంటే మొదటి నుంచి కూడా ఆయన ఈ సినిమాల తాలూకు షో బిజుల తాలూకు ఈ తలుకు బిలుకులు, ఈ అటహాసాలు, ఆర్భాటాలు, ఈ హంగు పొంగులు, వీటి మీద ఒక శ్రద్ధ ఉన్నటువంటి వ్యక్తి కాదు, వాటి పట్ల ఒక ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఏదో సింపుల్ గోయింగ్. తను ఏంటంటే ఈజ్ ఎ నేచర్ లవర్, ఒక ప్రకృతిని ప్రేమించే వ్యక్తి, కామ్ లైఫ్ని, ఒక సోఫిస్టికేటెడ్ ప్లటానిక్ లైఫ్ని లీడ్ చేయాలనుకునేటువంటి వ్యక్తి ఆయనకు అనుకోకుండా ఈ దీంట్లోకి రావటం, సినిమా ఫీల్డ్లోకి రావటం, నెట్టి వదిన గారి ప్రాబ్లం కావచ్చు, అన్నగారి ఆశీస్సులు కావచ్చు, రావటం జరిగింది. కానీ పూర్తి స్థాయి కన్సిస్టెన్సీతో నేను ఈ సీన్ చేశాను, పూర్తి స్థాయి కన్విక్షన్తో ఈ సినిమా చేశాను అనేటువంటి తృప్తి ఏ రోజు కూడా నేను ఫీల్ అవ్వలేదు అనేటువంటి తను ఓపెన్గా నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినటువంటి మాట. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ వాట్ ఐఎమ్ డూయింగ్ విచ్ ఐఎమ్ నాట్ అని చెప్పేటువంటి సందర్భంలో నాతో షేర్ చేసుకున్నప్పుడు మాట్లాడిన మాటలు అనమాట. ఆ రిలక్టెంట్నెస్ అనేటువంటిది ఈ సినిమాల మీద కాదు ఆయన రిలక్టెంట్నెస్, ఈ హంగు పొంగుల మీద, ఈ ఆర్భాటాల మీద, వాటి మీద ఆ రిలక్టెన్స్ అనేటువంటి పదాన్ని వాడతారు తప్ప సినిమా మీద ఆయనకు ప్రేమ ఉంది. బట్ ఈ సినిమాల్లో చేయటం మీద, వీటి మీద అయిష్టత అనేటువంటిది వ్యక్తం చేస్తుంటారు. దట్ ఈస్ ఇట్. అండ్ సినిమా అంటే మొత్తం టెక్నీషియన్స్ కావచ్చు, కాస్ట్ కావచ్చు, చాలా బాగా కష్టపడ్డారు కోవిడ్ నుంచి ఇప్పటివరకు. ప్రతి ఒక్కరి పేర్లు మెన్షన్ చేశారు. ఒక పేరు మాత్రం మెన్షన్ చేసినప్పుడు ఆడియన్స్ నుంచి ఫుల్ అరుపులు గోలలు. ఈజ్ నన్ అదర్ దాన్ నిధి అగర్వాల్. తన మీదే వేసుకుని పాపం ప్రమోషన్స్ అన్నీ చేసింది. నాకు చాలా మంచిగా అనిపించిందని చాలా ప్రౌడ్గా ఆవిడ్ని పొగిడారు. నిజంగా తన భుజాల మీదే వేసుకుని ప్రమోషన్స్ అన్ని సోలో ఇంటర్వ్యూలు ఇచ్చారు కూడా మనం చూసాము. సో ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ టైంలో ఇలాంటి
సినిమా ఇంత పాన్ ఇండియా ఇది ఉన్నటువంటి సినిమాని నేషనల్ రేంజ్లో ప్రెస్ మీట్లు పెట్టాలి, అటెన్షన్ డ్రా చేయాలి, అన్ని రాష్ట్రాలకు తిరగాలి. కానీ ఆయన ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యపడలేదు. ఆ బాధ్యత ఆ అమ్మాయి తీసుకొని ఈ రోజున హీరోయిన్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళు నటించిన సినిమాకి దానికి ప్రమోషన్కి రమ్మంటే సినిమాని ప్రమోట్ చేయటం అంటే వాళ్ళకి కూడా ప్రమోషన్ దొరుకుతుంది కదా. అలా కాకుండా చాలామంది హీరోయిన్లు ప్రమోషన్లకు రమ్మంటే నిర్మాతలను పెడుతున్న బాధలు, హింసలు మామూలుగా లేవు. అలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి సోలోగా పవన్ కళ్యాణ్ గారు ఎట్లాగో రావట్లేదు, కనీసం మనమన్నా నిలబడి చేయాలి సినిమాకి అనేటువంటి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేసి చూసారో దానికి ఆయన థ్యాంక్స్ చెప్పడం అనేటువంటిది ఇస్ వెరీ గుడ్ జెస్చర్ ఫ్రమ్ బోత్ ఆఫ్ దెమ్. అది జరిగింది. అందువల్ల ఆయన థ్యాంక్స్ చెప్పడం జరిగింది, ప్రత్యేకించి థ్యాంక్స్ మన రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకున్నావని చెప్పి. ఎందుకంటే ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఒక స్టార్ ఉండాలి. ఏం రత్నం గారు ఒక స్టార్ ప్రొడ్యూసర్ కావచ్చు, ఇండియా వైజ్గా మన పబ్లిక్కి తెలియదు ఆయన ఎంత గొప్ప నిర్మాత అంటే. ఇండస్ట్రీలో వాళ్ళకి తెలుసు, మీడియా వాళ్ళకి తెలుసు, కానీ కామన్ పబ్లిక్కి తెలియదు. కామన్ పబ్లిక్కి తెలియాలంటే ఒక ఫేస్ వాల్యూ ఉన్నటువంటి వాళ్ళు కావాలి. పవన్ కళ్యాణ్ గారు ఈజ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు పార్టిసిపేట్ ఇన్ ఈచ్ అండ్ ఎవరీ ప్రెస్ మీట్. ఆ రెస్పాన్సిబిలిటీ ఆ అమ్మాయి తీసుకున్నందుకు ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అంటే అటు నిధి అగర్వాల్ని అభినందిస్తూనే సినిమా గురించి తన ఒపీనియన్ చెప్పారు. అనాథగా వదిలేసానేమో అనిపించింది, ఇది నా సినిమా, నేను ఖచ్చితంగా వదలను, అందుకే వచ్చానని చెప్పి అన్నారు. అది కూడా ఏం రత్నం గురించి అన్నారు. సో ఆ వర్డ్స్ చాలా కనెక్ట్ అయినాయి చాలా మంది ఆడియన్స్ కి. సో అలా మాట్లాడేటప్పుడు ఆ స్పీచ్ లో మీరు డైరెక్ట్ గా అక్కడే ఉన్నారు, యాక్చువల్లీ లైవ్ లో ఉన్నారు. ఏమనిపించింది సార్ పవన్ కళ్యాణ్ గారిని అలా చూస్తున్నప్పుడు? యాక్చువల్లీ నిజంగా ఆ సినిమా ఎలాంటి కష్టాలను ఎదుర్కొందో, ఎంత ఇదిగా ఉందో, ఈయనకి మొహమాటం, విపరీతమైన మొహమాటం వస్తుంది. ఈ మొహమాటం కారణంగా ఆయన బాధపడటము, ఆయన హ్యూమిలియేట్ అవ్వటము, ఒకవైపు డైరెక్టర్ మారిపోవటం, కొడుకుని తీసుకొచ్చుకొని మళ్ళీ కొడుకుతో డైరెక్షన్ చేయించుకొని కంటిన్యూ చేసుకోవటం, ఈ ఒత్తిళ్ళు వీటి కారణంగా నేను తన సినిమాని నెగ్లెక్ట్ చేశానేమో అన్న సెల్ఫ్ గిల్ట్ కూడా పవన్ కళ్యాణ్ గారిలో ఉంది. ఆ కారణంగానే నౌ హీ హెస్ కమ్ అండ్ అటెండెడ్ దిస్ ప్రెస్ మీట్. సో ఇంకొకటి ఏంటంటే ఎఫ్డీసీ చైర్మన్గా ఏం రత్నం గారు ఉండాలి అని ప్రతిపాదించారు పవన్ కళ్యాణ్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వర్డ్ గురించి మీ అభిప్రాయం తెలియజేయండి. అసలు మామూలుగా ఇది చాలా కాలంగా నడుస్తుంది. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కార్పొరేషన్ పదవులు కానీ, మిగిలిన మంత్రి పదవులు, మంత్రివర్గ విస్తరణ అనేటువంటి కార్యక్రమాలు అవి పరిశీలన జరుగుతూ ఉన్నాయి. అయితే ఎఫ్డీసీ చైర్మన్ పదవి ఎవరికి అనేటువంటి దానికి ఈయన పేరు సజెస్ట్ చేయటం అనేటువంటి జరిగింది. చాలా కాలం అయింది జరిగి కూడా ఈ రోజున దాన్ని మరి ఈ స్టేజ్ మీద నేను ఎన్ని ఎఫ్డీసీ పదవికి ప్రతిపాదించాను అని ఓపెన్ గా అనౌన్స్ చేయడం అనేటువంటిది నిజంగా ఒక షాకింగ్ సర్ప్రైజ్. సో యాక్చువల్లీ అనౌన్స్ చేసిన తర్వాత అది జరగకపోతే అటు జనసేనకి ఇటు పవన్ కళ్యాణ్ గారికి ఇది చాలా ప్రెస్టీజ్ ఇష్యూగా కూడా భావించవచ్చు అభిమానులు. మరి ఏ విధంగా చూడాలంటారు దీన్ని? అంటే తన స్థాయిలో తను ప్రతిపాదించాలని మీడియా ముఖంగా ఓపెన్గా చెప్పిన తర్వాత అది జరగకపోవటం అనేటువంటిది ఉండదు. 90% జరుగుద్ది. ఎందుకంటే కార్పొరేషన్ పదవి, అది కూడా మోస్ట్ రిలవెంట్ పర్సన్ అనేటువంటిది ఆయన అభిప్రాయం. ఈ ఇంత కష్టాలు పడినటువంటి వాళ్ళు, సినిమా మేకింగ్లో ఉన్నటువంటి కష్ట నష్టాలు తెలిసిన వాడు కాబట్టి ఎఫ్డీసీ చైర్మన్ పదవికి నేను ప్రతిపాదిస్తున్నానని ఆయన ఓపెన్గా చెప్పారు. అది చాలా షాకింగ్గా ఉంది. మళ్ళీ ఆయనే ఇంకొక క్వశ్చన్ కూడా తీసుకున్నారు. నేను మ్యాక్సిమం ప్రయత్నిస్తున్నాను, ఏమో చిరవల్ల ఏం జరుగుతుందో ఏమో అనేటువంటిది కూడా ఒక చిన్న క్వశ్చన్ వదులుకున్నారు తను. ఓకే. అండ్ దట్ ఇంకోటి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కందుల దుర్గేష్ గారిని చూస్తున్నాం జనసేన నుంచి. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరో ఒక వ్యక్తి ఉంటే బాగుంటుందని, ఎఫ్డీసీ చైర్మన్గా ఉంటే బాగుంటుందని ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి సభ్యులు కోరుకుంటున్నారు. మరి ఇది ఎటు నుంచి ఎటు వెళ్తుందంటారు? ఇది చాలా మనం ఆన్సర్ చేయాల్సినటువంటి క్వశ్చన్ కాదు యాక్చువల్గా. బట్ అది రాజకీయ పరంగా ఉన్నటువంటి ఒత్తిళ్లలో కానీ వీటిలో కానీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేటువంటిది తెలియదు. ఇప్పుడు కార్పొరేషన్ పదవి, ముఖ్య సినిమాటోగ్రఫీ అనేటువంటిది కీలక శాఖ, అది ఆయన చేతి వీళ్ళకి ఇచ్చారు, జనసేనకి ఇచ్చారు, కందుల దుర్గేష్ గారు ఉన్నారు. ఇప్పుడు ఎఫ్డీసీ కూడాను పెద్ద ఇదేం కాదు కదా, ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి, రిలవెంట్ పదవి. ఈయన అడిగిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు కాబట్టి వాళ్ళు కన్సిడర్ చేసే అవకాశం ఉంది అనేటువంటిది మనం ప్రస్తుతం అనుకోవాల్సి ఉంది. ఒకవేళ కాకపోయినా దాని గురించి పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన మ్యాటర్ అయితే ఏం కాదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేటువంటిది మనం టు వెయిట్ అండ్ సీ. ఓకే సార్, టాలీవుడ్లో కొంతమంది హీరోలకి ప్రత్యేకంగా బెనిఫిట్ షోలు చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. అంటే ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటారు బెనిఫిట్ షోలు ఎప్పుడు అని. అంటే బుక్ మై షోకి వెళ్ళరు, ముందే బెనిఫిట్ షో ఎక్కడ ఎన్ని వేలైనా కొనుక్కొని చూస్తారు. ఫస్ట్ డే వాళ్ళ అభిమాని హీరో సినిమా థియేటర్లో చూడాలి, గోల్ చేయాలని కోరుకుంటూ ఉంటారు. హరిహర వీరమల్లు సినిమాకి వస్తే అసలు ఫస్ట్ ప్రీమియర్స్ ఏ విధంగా ఉంటాయి, అసలు ఫ్యాన్స్ చాలా గోల్ చేస్తున్నారు, కింద కమెంట్స్ కూడా పెడుతున్నారు, వాటి గురించి
డీటెయిల్స్ చెప్పమని ఏం చెప్తారు బెనిఫిట్ షోస్ గురించి? ఆ డీటెయిల్స్ గురించి నాకేమైనా తెలిస్తే మీకేమైనా చెప్పచ్చు. ఆ డీటెయిల్స్ గురించి చెప్పే పరిస్థితుల్లో కూడా రత్నం గారు లేరు. ఇవాళ ఫంక్షన్ పూర్తయిన తర్వాత బెనిఫిట్ షోల గురించి వాటి గురించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఫ్యాన్స్ ఆర్ వెయిటింగ్. బెనిఫిట్ షోస్ వేస్తే మాత్రం డెఫినెట్గా ఇట్ విల్ ఫెచ్ టు ద ఫిలిం. మంచి టాక్ వచ్చింది అనేటువంటిది వినిపిస్తుంది. ట్రైలర్ కూడా చూసాం, సాంగ్స్ కూడా చూసాం. సో మంచి బజ్ ఉంది. ఎంతవరకు ఇది అవుతుంది అనేటువంటి మనం హెడ్ టు వెయిట్ అండ్ సీ. ఓకే సార్, ట్రైలర్ చూసేసాము, గ్లిమ్స్ చూసాము, సాంగ్స్ చూసాము. పవన్ కళ్యాణ్ గారి లుక్ నార్మల్గా లేదు. సో ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు 24th ఎప్పుడు వస్తుందని. సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి మీరు ఏమైనా ఫీస్ట్ లాగా ఏమైనా ఒక 2 విషయాలు ఈ బజ్కి కొంచెం ఇంకా కొంచెం జోష్ ఇచ్చేలాగా ఏమైనా చెప్తారా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి? ఇప్పటిదాకా మాట్లాడిన ప్రతి మాట పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి రిలేట్ అయ్యేటువంటి మాటలే. యాక్చువల్గా ఏంటంటే ఈ సినిమా కేవలం పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఇంతకుముందు చేసినటువంటి రెగ్యులర్ కమర్షియల్ సినిమాల రేంజ్లో కాకుండా ఇది ఒక నేషనల్ అప్పీల్ ఉన్నటువంటి నేషనల్ వైడ్ కంటెంట్కి కనెక్ట్ అయ్యేటువంటి కంటెంట్. ఇది ఒకటి చారిత్రాత్మక సినిమా అయినా ఒకప్పటి పీరియడ్ ఫిల్మ్ అయినప్పటికీ కూడాను కనెక్ట్ అయ్యేటువంటి సినిమా. అలాగే దాని వెనక ఎంతో కష్టం. దీన్ని ఇంకొకటి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ సినిమా స్టార్ట్ అయ్యేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా చాలా లోలో ఉన్నారు. 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోవటం, జనసేన పార్టీ అనేటువంటి దాన్ని కనీసం ఇది కూడా లేకపోవటం. కానీ ఈ రోజున పరిస్థితి టోటల్ రివర్స్. ఎక్కడ 2 చోట్ల గెలవని అభ్యర్థి ఎమ్మెల్యే కార్పొరేటర్కి తక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, కార్పొరేటర్కి ఎక్కువ అనేటువంటి నిందలు పడ్డ వ్యక్తి, అవమానాలు పడ్డ వ్యక్తి ఛాలెంజ్ చేసి అధపాతానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదని ఛాలెంజ్ చేసి ఈ రోజున 100% భారతదేశ చరిత్రలోనే కాదు ప్రపంచ రాజకీయ చరిత్రలోనే 100 అనేటువంటి రిజల్ట్తో బయటకు వచ్చి ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టినటువంటి వ్యక్తి ఇంత కష్టం తర్వాత వస్తున్నటువంటి ఒక సినిమా ఇది. ఇన్ని రోజులు అవైటింగ్ తర్వాత వస్తున్న ఒక సినిమా ఇది. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ ఉంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆర్ వెరీ ఈగర్లీ వెయిటింగ్. ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా, రామ్ చరణ్ ఫ్యాన్స్ అయినా, ఎవరి ఫ్యాన్స్ అయినా, ఎవరైనా అందరూ కూడా ఆయన ఫ్యాన్స్. మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్. ఆ కాంపౌండ్ అదంతా దట్ జుబిలియన్స్ అదంతా కూడాను దే ఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్. సో వీ హోప్ ద ఫిలిం విల్ సక్సీడ్. ఎందుకంటే మిగతా అంత కంటెంట్స్ వైజ్ సాటిస్ఫాక్టరీ ఇది వచ్చింది కాబట్టి మంచి రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నాను. ప్రభు సార్, యాక్చువల్లీ సినిమా గురించి హైప్ చేసే క్రమంలో రత్నం గారి గురించి చెప్పే మాటల్లో ఒక వర్డ్ యూస్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఈ సినిమా నాది అని వచ్చాను, ఈ సినిమాని బలం చేయడానికి నేను తర్వాత సినిమాలు చేస్తానో లేదో తెలియదు. ఆ మాట అన్నప్పుడు అందరూ ఆల్మోస్ట్ నెక్స్ట్ సినిమాలు చేయరా ఏంటి అంటే ఈ షెడ్యూల్కి పొలిటికల్ జర్నీకి ఏంటంటే సినిమాలు చేసుకుంటారని ప్రతిపక్షాలు అంటూ ఉన్నారు. కాబట్టి సినిమాలు నిజంగానే చేయరా, ప్రతిపక్షాల మాటల వల్ల చేయరా అన్న ఒక చిన్న సందేహం కూడా వచ్చేసింది. చాలా మంచి ప్రశ్న అడిగామ్మా. దీనికి నేను గతంలో కూడా చాలాసార్లు చాలా గట్టిగా ఇచ్చాను. పవన్ కళ్యాణ్ గారి మీదనే తీవ్ర స్థాయిలో నేను ధ్వజమెత్తిన సందర్భం ఉంది. ఎందుకంటే ఆయన ఆ స్టేట్మెంట్లో ఇవ్వటం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇప్పుడే కాదు నేను సినిమాలు చేయను అనేటువంటి మాట. మీ సినిమా నటుడు కాబట్టి మీకు ఇది వచ్చింది. సినిమాల నుంచి వచ్చిన గ్లామర్, సినిమా నుంచి వచ్చినటువంటి చరిష్మా, ఇంత ఆదరణ అనేటువంటిది దేశవ్యాప్తమైనటువంటి ఆదరణ ఈ రోజున వచ్చిందంటే మూలం సినిమా. అలాంటప్పుడు ఈ రాజకీయ నాయకులు దేశవ్యాప్తంగా కోటాను కోట్ల పడగలెత్తినటువంటి రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు. ఎవరైనా వాళ్ళ వ్యాపారాలు వదిలేసుకొని రాజకీయాలు చేస్తున్నారో ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, లేకపోతే ఇంకెవరైతే దేశవ్యాప్తంగా ఎవరైనా వాళ్ళ సొంత వ్యాపారాలు మానుకొని వచ్చి రాజకీయాలు చేస్తున్నారా? చేయట్లేదుగా. రాజకీయాలకు చేసుకుంటారు, వ్యాపారాలు చేసుకుంటారు, రాజకీయాలు చేసుకున్నారు. అలాగే సినిమా వాడు అయిన మీరు సినిమాలు వదిలేస్తాననేటువంటి మాట మాట్లాడటం కరెక్ట్ కాదు. అది నేను మొదటి నుంచి చెప్తుంది. అలాగని చెప్పేసి పూర్తి స్థాయిగా రాజకీయాలకు వెళ్ళి నమ్ముకే ఓట్లేసిన ప్రజల్ని ఇచ్చేయమని చెప్పలు. సినిమా వదిలేస్తున్నాననే మాట అనద్దు. ఓకే, ఆ మాట చెప్పటం వల్ల మీకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. మీరు సినిమా గ్లామర్ అనేటువంటిది మీకు ఒక శ్రీరామ రక్ష లాంటిది. అదే మమ్మల్ని సాంప్రదాయ ప్రేక్షకునికి దగ్గర చేస్తుంది. అవసరం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు, ఒక ప్రత్యేకమైన తరహా పాత్ర దొరికినప్పుడు, ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ దొరికినప్పుడు మీ హాలిడేస్ని సినిమా కేటాయించండి. ప్రతి ఎక్కడికి హాలిడే ఉంటుంది కదా. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ హాలిడేస్ ఉంటుంది కదా. అలాగే గవర్నమెంట్ మంత్రికి హాలిడే ఉండదా? ఆ హాలిడేస్ని కేటాయించి సినిమాలు చేయండి. కానీ సినిమాను వదులుకుంటున్నాను, సినిమాను త్యజిస్తున్నాను, సినిమాకు రాజీనామా చేస్తున్నాను, ఇలాంటి పదాలు పవన్ కళ్యాణ్ నోటి నుంచి వస్తే మాత్రం అవి ఫ్యాన్స్కి చాలా చాలా బాధాకరంగా అనిపించేటువంటి. మరి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారు ఆయన ఇష్టం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్.